దాదాపు 5 నెలలు జైలు ఉన్న తర్వాత ఈ రోజు అయితే బెయిల్ రావడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు. దాని గురించి అని మాట్లాడడానికి కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పవన్ గౌడ్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. మీరు ఈ బెయిల్ రావడం గురించి చెప్పేసి మీరు సంతోషంగా ఫీల్ అవుతున్నాము. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. కానీ ఇన్ని రోజులు ఒక లేని కేసులో, అసలు స్కామే లేదు, నిరాధారమైన కేసులో ఆడబిడ్డను 166 రోజుల పాటు ఇరికించి ఆమెను అట్లా చేయడం అనేది కొంచెం బాధ, విచారం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇప్పుడు అక్కడ మీరు ఢిల్లీలో చూసుకున్నట్టయితే బెయిల్ వచ్చిందనే సంతోషంలో కేటీఆర్ గారు దగ్గరకు వచ్చి ఏదున్నా ఆటో ఎక్కి పోతున్నారు కదా, ఈ సంతోషాన్ని మీరు ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా పంచుకోబోతున్నారు? ఏ విధంగా పంచుకోబోతున్నామంటే, ఆడబిడ్డ ఆమె ఉద్యమ నాయకురాలు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణను విశ్వవ్యాప్తం చేసి ప్రపంచ వ్యాప్తం చేసింది. ఆమె తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది, కొట్లాడింది. ఆమె చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరము రాజకీయాలలోకి రావడం జరిగింది. ఆమె రేపు రాబోతుంది అంటేనే మా ఇళ్ళల్లో అందరికీ పండుగ వాతావరణం నెలకొన్నది. మేము పెద్ద భారీ ఎత్తున రేపు ఆహ్వానించబోతున్నాము. కేటీఆర్ అన్న మొన్న రాఖీ పౌర్ణమి రోజు మేమందరం అక్క చెల్లెళ్ళం ఉన్నా కూడా ఇంట్లో ఆడబిడ్డ లేదు అనే లోటు అయితే కనిపించింది. అక్క వస్తున్నది, చాలా సంతోషం. అక్క వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏం మాట్లాడబోతున్నారు? ఏడవబోతున్నా. ఇప్పటికి కూడా కన్నీళ్ళు కొంచెం ఆగట్లేదు. కానీ ఇన్ని రోజులు పాపం ఆమె లేని కేసులో ఇరికించి బాధింపబడుతుంది జాతీయ పార్టీలతోటి. ఆ బాధలన్నింటి నుంచి విముక్తి కలిగి రాబోతుంది. వచ్చిన తర్వాత ఏం అక్కను చూడగానే సంతోషం, దుఃఖం కూడా రెండు. అంటే ఇది చాలా మంది వరకు ఇక్కడికి ఢిల్లీ వెళ్ళారు కదా, దాని గురించి అని చెప్పేసి అక్కడ బీజేపీ తోటి కుమ్మక్క అయినందుకే ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇగో బీజేపీ తోటి ఆనాడే కుమ్మక్క అయ్యేది ఉంటే ఎలక్షన్ల ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా అండి మాకు బీజేపీ తోటి కుమ్మక్కు కావడానికి? ఆనాడే కుమ్మక్క అయ్యేది ఉంటే మాకు కవిత గారు జైల్లోకి పోకపోతుండే కదా. అంటే కుమ్మక్క అయితే బెయిల్ వస్తుందా? అంటే బీజేపీ ఆడిన రాజకీయ క్రీడనే అనుకోవచ్చు కదా. మేము ఏ పార్టీలో విలీనం అయితలేము, ఏ పార్టీతోటి కుమ్మక్కు కాలేదు. మా నాయకుడు కేసీఆర్ గారు ఒక్కడిగా టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చిండు, తెలంగాణను తీసుకొస్తా అన్నాడు, తెలంగాణను తీసుకొచ్చిండు, బీఆర్ఎస్ పార్టీని చేసిండు, జాతీయ పార్టీలకు వణుకు పుట్టించిండు. ఆ వణుకు కారణంగానే ఈ ఈడీ కేసులు, సిబిఐలు ఎవరైతే బీజేపీ జాతీయ పార్టీలను ఎదిరిస్తారో వాళ్ళ ఇండ్ల ముందటికి ఈడీలు, సిబిఐలు, మోడీలు అనే రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఉపయోగించి, వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించి ఇలాంటి కేసులు పెడతారని తెలంగాణ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసిపోయింది. కేజ్రీవాల్ గారిని, కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, శక్తి లేక ఈ లిక్కర్ లేని స్కామ్ని తీసుకొచ్చి ఒక ఆడబిడ్డను ఇన్ని రోజులు కష్టాల పాలు చేసారు, జైలు పాలు చేసారు. ప్రతి దానికి సమాధానం ఇస్తాము. రేపు రాబోయే రోజులల్లో కార్యాచరణ భారీగా ఉండబోతుంది. మా నాయకుడు బయటకు వచ్చి అన్ని చెప్తాడు. హైడ్రా గురించి మెయిన్గా చూసుకున్నట్లయితే హైడ్రా బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించిన, బీఆర్ఎస్ లీడర్లకు సంబంధించిన ప్రతి ఆస్తులను ధ్వంసం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరు? ఇగో హైడ్రా అనేది దానికి చేతులు ఎత్తి మొక్కుతానా నేను. ఎందుకు చెప్పన్నా, ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలకి వెళ్ళి కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ అని ప్రచారం చేసారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లు ఏమున్నాయండి? పచ్చని పంట పొలాలు, మేకలు, ఆవులు, గొర్రెలు. ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే కట్టుకున్నాడు. ఎవడి చెరువును కానీ ఎవడి కుంటలు కానీ కబ్జాలు చేసి కట్టుకోలేదు. కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులే, అధికార పక్షంలో ఉన్నాయైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే అయినా ఎంతెంతమంది లీడర్లకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని అత్యాధునిక హంగులతోటి కట్టిర్రు అనేది చూపించిండ్రు. వాళ్ళకు హ్యాట్సాప్ చెప్తానా. అంటే హైడ్రా అనేది సామాన్య ప్రజల మీద కాకుండా, ప్రతిపక్ష నాయకుల మీదనే కాకుండా, ఇది హైడ్రామాగా కాకుండా రైతు రుణం మాఫీని డైవర్ట్ చేసేయడానికి కాకుండా అందరి ఊల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఇప్పుడు రైతు రుణమాఫీని డైవర్ట్ చేయడం కోసం హైడ్రా తీసుకొచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చా? అది అందరికి తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా. రైతు రుణం మాఫీ అనేది 100% ఆగస్టు 15 లోపు చేస్తా, హరీష్ రావు రాజీనామా చేస్తావా అనేసి ముందటికి వచ్చిండు. ఆగస్టు 15 లోపు చేయలేకపోయిండు. మరి రాజీనామా చేయమంటే చేస్తలేడు చేతగాని ముఖ్యమంత్రి. ఈ హైడ్రాన్ తీసుకొచ్చి రుణం మాఫీని డైవర్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ రుణం మాఫీ ఎవరికైంది, ఎంతమందికి అయింది అని ఇప్పటికి కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ అసమర్థ సీఎం ఈ రేవంత్ రెడ్డి హైడ్రాను ముందట పెట్టుకొని హైడ్రామాలు చేసేసి రుణం మాఫీని పక్కదో పట్టిస్తారంటే ఇక్కడ ఎవ్వరు చేతులు కూర్చున్న వాళ్ళు లేరు, గాజులు దొడుకున్న వాళ్ళు ఎవరు. రైతులందరూ రేపు రోడ్ల మీదకి రాబోతారు. భారీగా ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయకపోతున్నారు. రీసెంట్గా జరిగిన ఇది మహిళా జర్నలిస్టుల పైన దాడి గురించి అని చెప్పి
ఇగో మహిళా ప్రశ్నించే గొంతునన్నాడు, ప్రజా పరిపాలన అన్నాడు. ఎవరినైతే ప్రశ్నిస్తాడో వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వాళ్ళ గొంతులను పిసికే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిదీ దేవుడు చూస్తాడు, ప్రతిదీ సమాజం అంతా చూస్తుంది. అసలు రేవంత్ రెడ్డి ఏం తెస్తా అన్నాడు, ఏం పరిపాలన తీసుకొచ్చిండు, ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అనేది మరోసారి గుర్తుకేస్తాడు. చేయనియండి, ఇంకా ఎన్ని అరాచకాలు, ఇంకా ఎన్ని అన్యాయాలు చేస్తాడో చూద్దాం. హైడ్రా అంటే ప్రతిపక్షం మీదనే ఇప్పుడు టార్గెట్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా ఇది దాడి చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు? ప్రతిపక్షం మీదనే దాడి చేస్తుందా, నాగార్జున గారి మీద దాడి చేసి సినీ పరిశ్రమనంతా గురువు గారి కోసము ఆంధ్రాకు తరలించడానికి వేస్తుందా అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న పొంగులేటిది కానీ V6 వివేకుది కానీ ఇంకెవరిదన్నా కూల్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం మనం. మీరు మహిళలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు మేడం? దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? భారీ స్వాగతం పలకబోతున్నాము. అక్కను చూసి మేము అందరము రాజకీయాలలోకి రావడం జరిగింది. ఆమె ఏ విధంగా మమ్మల్ని చూసుకునేదో మా ఇంట్లో అందరికీ మీ మహిళా నాయకురాలకే పండుగ కాదు, మా ప్రతి తెలంగాణ ఇంటి పండుగగా భావించి రేపు భారీ ఎత్తున ర్యాలీ చేయబోతున్నాము, తీసుకురాబోతున్నాము ఆమెను.